ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన్నే చెప్పిండు, మంత్రులను ఎమ్మెల్యేలను ఊర్లలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెద్దలను గల్లాలు బట్టి అడగండి, మీరు సొక్కాలు బట్టి అడగాలి అని చెప్పిండు. మేము రాగానే వెంటనే బిల్లులు ఇస్తాం, మీరు మీ ఇంట్లో చేసిన పనులు కావి ఇవి అని చెప్పి క్లియర్ గా చెప్పిండు ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బిల్లులు ఇస్తాను నేను ఇయ్యా, మీరు గత ప్రభుత్వంలో చేసిండ్రు కదా అని చెప్పని అంటున్నాడు. అంటే ఒక నిస్సహాయ స్థితికి నెట్టబోయబడుతున్నారు ఈ సర్పంచులు మొత్తము. ప్రభుత్వము మీరు రాజకీయాల గురించి, మీ స్వార్థాల గురించి, ఓట్ల రాజకీయం గురించి అంతకు ముందే ఒక తీరుగా చెప్పిండ్రు, రాగానే చేస్తామని. ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు సంబంధమే లేదని చెప్తుండ్రు. పల్లెలలో కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏంటంటే వీళ్ళను వీళ్ళ ఆత్మహత్యలు ఆపాలంటే ప్రజలు కూడా ముందుకు రావాలి. వీళ్లకు వీళ్ళ కుటుంబాలకు యావత్ తెలంగాణ సమాజం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పిన కాంగ్రెస్ నాయకులు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే పెండింగ్ బిల్లులు ఏదైతే సర్పంచ్లకు రావాల్సిందో అవన్నీ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కెమోసన్ సూర్యంతో సత్యనారాయణ, TV5, హైదరాబాద్.